మేడిపల్లి పిఎస్ ముందు ధర్నా చేశారు. సూసైడ్ చేసుకున్న విద్యార్థి సాయి తేజ కుటుంబ సభ్యులు. తమ కొడుకు ఆత్మహత్య చేసుకోలేదు అని, హత్య చేశారు అని ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు. కాలేజీలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటే యాజమాన్యం ఏం చేస్తోంది అని ప్రశ్నించారు. ఇంత జరిగినా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అతని బంధువులు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సాయి తేజ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రస్తుతం మాట్లాడారు. చెప్పండి, ఏం డిమాండ్? ఇప్పుడు డిమాండ్ ఏదైతే ఉందో సార్, అక్కడ జరుగుతున్న ఏదైతే ప్రజెంట్ అక్కడ ఉరేసుకున్నట్టుగా అక్కడ కనిపిస్తున్నాడు అబ్బాయి, కానీ అది ఉరి అనేది కాదు, అది ఉరి వేసినట్టు కాదు, చంపేసి ఒక హంతకులు ఎవరైతే ఆ అబ్బాయిలు టీం లీడర్గా ఎవరైతే రౌడీ షీటర్ లాగా ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఐక్యమత్యంగా కలిసి ఆయనకు ఉరేసి అతనే చనిపోయినట్టుగా అక్కడ చూపించడం జరిగింది. కానీ అక్కడ వాస్తవం చెప్పాలంటే అక్కడ 3 రెక్కలు ఉంటాయి ఫ్యాన్కి, ఒక రెక్కకి ఒక మనిషి ఎప్పుడు చనిపోడు, కానీ అది ప్లస్ కిందికి ఉంది, అది చనిపోవడం ప్లస్ అక్కడ ఏంటంటే పోలీసులు కూడా పేరెంట్స్ రాకముందు ఆ ఊరిని తీయడం జరిగింది. ప్లస్ అదేవిధంగా ఇప్పటి వరకు ఎవరైతే వాళ్ళ హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఇప్పటికి కూడా మా ముందు తీసుకురావడం జరిగింది. పోలీసులు ఏం చెప్తున్నారు, తీసుకొస్తున్నాము, కానీ ఇప్పటి వరకు కూడా తీసుకురావడం. ప్లస్ అది ఆ బాడీని కూడా హాస్పిటల్ వరకు తీసుకెళ్లారు. ఎవరి ఇక్కడ పేరెంట్స్ రాలేదు, ఎవరు కూడా రిలేటివ్స్ రాలేదు. హాస్పిటల్లో ఎందుకు తీసుకెళ్తారు? మా బాడీని మేము చూడలేదు, ఇంకా ఇప్పటి వరకు మా బాడీ ఎక్కడ ఉందో కూడా మాకు తెలియదు. అసలు హంతకుళ్ళు కూడా ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఆ హంతకులను మా అబ్బాయిని ఎలా చంపారో వాళ్ళను అట్లాగే చంపాలి. ఖచ్చితంగా మా డిమాండ్ ఏదైతే ఉందో వాళ్లకు ఉరి తీయడమే. మాకు న్యాయం కావాలి, మా అబ్బాయిని చెప్పినట్టు వాళ్ళకి చంపాలి, అంతే, నాకు ఏం లేదు. 12 గంటలు అయినా కూడా ఇక్కడ ఆందోళనకు దిగారు. పోలీసులు సరైన రీతిలో స్పందించట్లేదు. నిందితులని పట్టుకోవాలి, ఇది ఆత్మహత్య కాదు, హత్య చేశారని చెప్పేసి కూడా ఆందోళనకు దిగడం జరిగింది. ప్రస్తుతం మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందే బైఠాయించి ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. వీరంతా కూడా వెంటనే మాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ కూడా గేట్లు పెట్టడం జరిగింది. లోపలికి ఎవరిని అనుమతించకుండా ఇక్కడ ఆందోళన చేయొద్దు అని చెప్పేసి కూడా పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిన్న సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు. కానీ పోలీసులు వచ్చేలోపే అక్కడ బాడీని షిఫ్ట్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఏం జరిగిందనే దానికి సంబంధించి ఇటు కాలేజ్ యాజమాన్య నిర్లక్ష్యం కూడా కనబడుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం కాలేజీ యాజమాన్యంతో పాటు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆందోళనకు దిగడం జరిగింది. ప్రస్తుతం మేడిపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులతో పాటు సాయి తేజకు సంబంధించిన బంధువులు, ఆయన స్నేహితులు, కాలేజీకి సంబంధించిన విద్యార్థులు అందరూ కూడా కలిసి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. కెమెరామ్యాన్ నరసింహతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.